నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 11. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాహుల్ వాళ్ళ నానమ్మ వెళ్ళిపోగానే చిట్టి కోపంగా అతన్నే చూస్తూ గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే అతను కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు. రాహుల్ గదిలోకి రాగానే చిట్టి అతనిపై విరుచుకుపడుతూ, నీకు నేను చెప్పాను కదా, ఈ ఊరిని మా నానమ్మ తాతయ్యలని వదిలేసి నేను ఎక్కడికి రాను అని. నీకు అర్థం కాదా? లేకపోతే నేను నీకు చులకనయ్యానా? ఇందాక మీ నానమ్మ గారు నాకు పట్టుచీర కానుకగా ఇచ్చినప్పుడే తనతో చెప్పేసి ఉంటే అయిపోయేది కదా అని చిట్టి ఆపకుండా అరుస్తూనే ఉంటే అతను ఏమీ అనకుండా సైలెంట్గా వాటర్ తాగేసి పక్కనే ఉన్న చైర్పై కూర్చుండిపోయాడు. చిట్టి ఆపకుండా అతనిపై అరుస్తూ ఉండడంతో ఆమెకు ఆయాసం వచ్చి అతని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని లాక్కొని అందులోనే ఆ కాస్త నీళ్ళు తాగేసి భారంగా ఊపిరి పీల్చుకుంటూ అతన్ని చూస్తూ, ఏంటి, నేను గొంతు పోయేలా అరుస్తూ ఉన్నా నువ్వు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు అలా కూర్చున్నావేంటి? నోరు తెరిచి నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం రాదా అని ఆమె అనగానే రాహుల్ ఆమె చేతిలో నుండి బాటిల్ తీసుకొని టేబుల్పై పెడుతూ, నువ్వు అరవడం ఆపేస్తే మాట్లాడాలి అనుకున్నాను, కానీ నువ్వు గ్యాప్ ఇవ్వకుండా అరుస్తూ ఉంటే నేను ఎలా మాట్లాడాలి అని అతను అనగానే చిట్టి కళ్ళెర్ర చేసి, ఏయ్, ఏం వాగుతున్నావు, అరుస్తున్నావు అంటున్నావేంటి, నేను ఎలా కనిపిస్తున్నాను అని ఆమె ఆవేశంగా అనగానే రాహుల్ ఆమె వైపు పైనుంచి కిందకు చూస్తూ, నాకు వచ్చిన డౌట్ నీకు వచ్చిందా? నువ్వు కొంచెం అమ్మాయిలా కొంచెం అబ్బాయిలా కనిపిస్తున్నావు, కానీ ఇప్పుడు చీరలో ఉన్నావు కదా, అమ్మాయివే అని అతను నవ్వుతూ అనగానే, ఏయ్, ఏంటి, నీకు నవ్వులాటగా ఉందా అని ఆమె కోప్పడుతూ అనగానే అతను నవ్వడం ఆపేసి, చిట్టి, నీకు నాతో రావడం ఇష్టం లేదు అని నేను మా నానమ్మతో చెప్తాను, కానీ నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెబుతావు అని అతను అడగగానే చిట్టి ఆలోచనలో పడింది. ఆమె సైలెంట్గా ఉండడంతో రాహుల్ ఆమె వైపు చూస్తూ, చూడు చిట్టి, నువ్వు వెనక ముందు ఆలోచించకుండా నీకు ఏది అనిపిస్తే అది వాగుతూనే ఉంటావు. నువ్వు మర్చిపోయి ఉన్నట్టున్నావు. నీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. నీకు ఇప్పుడు పెళ్లి జరిగింది. నిన్ను వదిలేసి నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతే అందరూ నిన్ను మీ కుటుంబాన్ని తప్పుపడతారు. మీ నానమ్మ తాతయ్యలకు ఈ వయసులో అందరితో మాటలు పడేలా చేస్తావా? అయినా నీకు చెప్పాను కదా, పెళ్ళి జరిగాక కూడా నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండొచ్చు అని అని అతను అనగానే చిట్టి కనుబొమ్మలు ముడుచుకుంటూ పళ్ళు కొరుకుతూ, అంటే ఏంటి, నేను నీతో రావాలి అని నువ్వు చెప్పకనే చెబుతున్నావు కదా అని ఆమె అనగానే అతను నవ్వి నవ్వనట్టుగా నవ్వుతూ, నేను నువ్వు ఖచ్చితంగా రావాలి అనడం లేదు, నాతో రావద్దు అనడం లేదు, నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నీకు నాతో రావాలి అనిపిస్తే రావచ్చు, నేను మాత్రం వద్దు అనను అంటూ రాహుల్ చిట్టి ఇద్దరూ కొద్దిసేపు వాదన పడుతూ ఉండగానే ప్రియా వాళ్ళ డోర్ కొట్టి చిట్టిని తనతో పాటు కిందకి తీసుకుని వెళ్ళింది. భార్గవి మల్లెపూలని మాల కడుతూ నవ్వుతూ, ఏంటి చిట్టమ్మ గారు, నిన్న పాల గ్లాస్ చేతిలో పట్టుకొని కోపంగా గదిలోకి వెళ్ళారు, ఈరోజు చేతిలో పాలు లేకుండానే తలలో మల్లెపూలు లేకుండానే ముందుగానే రాహుల్ బాబుతో కలిసి గదిలోకి వెళ్ళారు అని భార్గవి
ఆట పట్టిస్తూ ఉండడంతో చిట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. వామ్మో వామ్మో, ఒక్క రాత్రిలో చిట్టమ్మ గారిలో ఎంత మార్పు వచ్చింది! సుభద్రమ్మ గారు, మీ మనవరాలు సిగ్గుపడుతుంది అని భార్గవి గోలగోల చేయడంతో చిట్టికి అక్కడ ఎక్కువసేపు ఉండాలి అనిపించక, నానమ్మ, నన్ను ఎందుకు పిలిచారే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చిట్టి అనగానే అక్కడ ఉన్న అమ్మలక్కలతో పాటు ప్రియా కూడా నవ్వుతూ, ఏంటి చిట్టి, నీకు ఇంత త్వరగా నిద్ర వస్తుందా? భార్గవి అన్నట్టు రాహుల్ని వదిలి ఉండలేకపోతున్నావా అని ఆమె కూడా అనగానే చిట్టి ప్రియా వైపు కోపంగా చూస్తూ, అక్క, దానికంటే బుద్ధి లేదు, నువ్వు కూడా ఏంటి అని ఆమె అనగానే ప్రియా నవ్వు ఆపుకుంటూ భార్గవి దగ్గర ఉన్న మల్లెపూలన్నీ తీసి చిట్టి తలలో పెడుతూ, చిట్టి, వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని కాదు, కానీ నువ్వు నిజంగానే చాలా అదృష్టవంతురాలివే. రాహుల్ చాలా డబ్బున్నవాడు. చిటిక వేస్తే ఏ పనైనా నిమిషంలో జరిగిపోతుంది. రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలు ఆశపడ్డారో తెలుసా? అసలు చాలామంది అమ్మాయిలకి రాహుల్ పెళ్లి గురించి తెలియనే తెలీదు. ఒక్కసారి నువ్వు రాహుల్తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు. అప్పుడు నీకే నీ భర్త గురించి, అతని పరపతి గురించి పూర్తిగా అర్థమవుతుంది. నీకు డబ్బు మీద ఆశ లేదు అని నాకు తెలుసు, కానీ నువ్వు రాహుల్ని ప్రేమించకున్నా పర్వాలేదు, కానీ వాడి మనసుని బాధ పెట్టకుండా వాడిని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అని ప్రియ పువ్వులు పెడుతూ చిట్టి చెవి దగ్గర గుసగుసగా రాహుల్ గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ, ఏంటి అక్కా చెల్లెలిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు? చిట్టి, రాత్రి జరిగిందంతా మీ అక్కకే చెప్తావా? కాస్త మాకు చెప్పమ్మా అని ఒక పెద్దావిడ అడగడంతో చిట్టి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏంటే బామ్మ, ఏం చెప్పాలి అని ఆమె కోపంగా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త పెద్దవాళ్ళు కావడంతో చిట్టిని అందరూ ఆట పట్టిస్తూ, ఏయ్ చిట్టి, రాత్రి ఏం జరిగిందో నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని వాళ్ళు అడగడంతో చిట్టి ఆలోచిస్తూ, నానమ్మలు, అమ్మమ్మలు, మా తాతయ్యలు మీతో ఎలా వేగారో నాకు తెలియదు, కానీ రాత్రి నేను గదిలోకి వెళ్ళగానే మీరు నా చేతిలో పెట్టిన పాల గ్లాస్ని మీ మనవడు తీసుకొని ఒక్క చుక్క కూడా మిగిలించకుండా మొత్తం తాగేసి కుర్రు పెట్టి పడుకున్నాడు అని చిట్టి అనగానే అందరూ నోటిపై చెయ్యి వేసుకుంటూ, చిట్టి, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఆ అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు, అక్కడే పెరిగాడు, అతనికి ఏం చేయాలో, నిన్ను ఎలా చూసుకోవాలో బాగా తెలిసే ఉంటుంది కదా అని వాళ్ళు ఆశ్చర్యంగా అడగడంతో చిట్టి కళ్ళు పెద్దగా చేస్తూ, అంటే ఏంటి, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? కావాలంటే మీరందరూ నా వెనకాలే వచ్చి మా గదిలో ఏం జరుగుతుందో చూద్దురు కానీ రండి అని చిట్టి అనగానే సుభద్ర చిట్టిపై కోప్పడుతూ, ఏయ్ చిట్టి, ఏంటా మాటలు, అలా అనొచ్చా? ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఆ అబ్బాయి పడుకుంటే నువ్వు అతన్ని హేళనగా చేస్తూ ఇలా అందరి ముందు చెప్పొద్దు, నీ పరువే పోతుంది అని ఆమె కాస్త మందలిస్తూ చెప్పడంతో చిట్టి సైలెంట్గా ఉండిపోయింది. వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని నీళ్ళ కోసమని కిందకి దిగుతూ వస్తున్న రాహుల్ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోవడంతో చిట్టి అన్న మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె వెనకాల ఉన్న రాహుల్ని చూస్తూ, ఏంటి మనవాడా, మా మనవరాలు చెప్తుంది అంతా నిజమేనా? నువ్వు పాలు తాగి అలా ఎలా పడుకుంటావు అని వాళ్ళందరూ అడగగానే
చిట్టి కళ్ళు నోరు పెద్దగా తెరిచి వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఎదురుగా ఉన్న రాహుల్ని చూసి తలదించుకొని, వామ్మో, నోటికి ఎంత వస్తే అంత వాగేశాను. ఇప్పుడు వీడు ఏం వాగుతాడో ఏమో. అసలు వీళ్ళందరూ నేను చెప్పేది ఏదీ నమ్మడరు. వీడు ఖచ్చితంగా వీళ్ళందరితో నన్ను తిట్టించడానికే ఇక్కడికి వచ్చినట్టున్నాడు అని చిట్టి మనసులోనే అనుకుంది. రాహుల్ అందరి వైపు కాస్త సిగ్గుపడుతూనే చూస్తూ, నానమ్మలు, అమ్మమ్మలు, మీరందరూ ఈ చిట్టి చెప్పేది నమ్ముతున్నారా? నోటికి ఎంత వస్తే అంత వాగుతూనే ఉంటుంది అని మీకు తెలుసు కదా. ఆయన పాలు తాగి పడుకుంటే రోజు 4 గంటలకే లేచే చిట్టి ఈరోజు 8 అవుతున్నా ఎందుకు నిద్ర లేవలేదు? అది ఎందుకు అడగలేదు మీరు అని వాళ్ళను అడుగుతూ చిట్టి చేతిని పట్టుకొని అతని చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని ఆమె చేతిలో పెడుతూ, పాలతో పాటు ఈ బాటిల్లో కూడా నీళ్లు తీసుకొని రా, నీకోసం నేను గదిలో ఎదురు చూస్తూ ఉంటాను అని అందరి ముందు చెప్పేసి రాహుల్ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయాడు. రాహుల్ అలా చెప్తాడు అని ఊహించిన చిట్టి కోపంతో రగిలిపోతూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిట్టిని మాటలతోనే వేధిస్తూ, అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుండి త్వరగా మీ గదిలోకి వెళ్ళు అని అందరూ చెప్పడంతో చిట్టికి ఇంకా కోపం ఎక్కువైంది. అతను చెప్పినట్టుగానే ఒక చేతిలో పాలు, మరో చేతిలో వాటర్ బాటిల్ని పట్టుకొని చీర కుర్చీలను పట్టుకోలేక ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అవస్థపడుతూ గదిలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే గది మొత్తం చీకటిగా ఉండడంతో కోపంగానే, ఓయ్ రాహుల్, ఎక్కడ ఉన్నావు? నా చేతులు ఖాళీగా లేవు, కాస్త లైట్ వేయొచ్చు కదా అని ఆమె అనగానే రాహుల్ ఆమె వెనకాలే నిలబడి ఆమె తలలో పెట్టుకున్న మల్లెల వాసన చూస్తూ, అబ్బా, ఈ వాసనకే నాకు మత్తెక్కేస్తుంది. ఈ 3 రాత్రులు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ అనవసరంగా నిన్నటి రోజు రాత్రిని నేను వేస్ట్ చేశాను అనిపిస్తుంది అని అతను అనగానే చిట్టీకి వణుకు మొదలైంది. ఏయ్, ఏం వాగుతున్నావు? మందు కానీ తాగావా ఏంటి అని చిట్టి వణుకుతున్న గొంతుతో అనగానే అతను చూపుడు వేలుతో ఆమె తలలోని మల్లెలను పక్కకి తోస్తూ మెడపై వేలితో ముగ్గు వేస్తూ ఉంటే ఆమెకు నరాలు జివ్వుమని లాగుతున్నట్టుగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని, రాహుల్, వద్దు, ప్లీజ్, అలా చేయకు, నాకు ఏదోలా ఉంది అని చిట్టి అంటూనే ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని, వాటర్ బాటిల్ని వదిలేయబోతూ ఉండగా రాహుల్ వాటిని పక్కన పెడుతూ ఆమెను అలాగే గోడ కానించి, ఏంటి, ఇందాక కింద నా గురించి చాలా గొప్పగా చెప్పినట్టున్నావు? ఈరోజు నేను అస్సలు నిద్రపోను, నిన్ను కూడా నిద్రపోనివ్వను అంటూ ఆ చీకట్లో వణుకుతున్న ఆమె పెదాలను అందుకోబోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.